అదేవిధంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ బివి ప్రసాద్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఫస్ట్ మనం కైలాష్ నేత గారితో మొదలు పెడతాం. కైలాష్ గారు, కేటీఆర్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? మీరు చేసిన కామెంట్, మీ మంత్రి గారు ఇవాళ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి గారు ఇవాళ చేసిన ఒక సీరియస్ అలిగేషన్, కేటీఆర్ గారి కారణంగా ఇవాళ ఒక జంట విడిపోయింది, ఒక అక్రమ కట్టడాన్ని కాపాడడం కోసం ఒక అమ్మాయిని రమ్మన్నారు అని చెప్పానంటూ మంత్రి గారు కామెంట్ చేశారు. ఇది నిజమైతే కనుక ఆయనను ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయాలి. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కేటీఆర్ గారిని? నమస్కారం 60 వారికి, మీకు అందులో ప్యానల్ అందరికీ కూడా నమస్కారం పెద్దలకు. సార్, నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరం కూడా ప్రజలకు సేవ చేయాలి. సరే, ఒక సందర్భం వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే మన ప్రభుత్వాలను విమర్శిస్తుంటాం, అభివృద్ధి మీద కావచ్చు, ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కావచ్చు, మరొక సందర్భంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఎందుకో గడిచినటువంటి 10 సంవత్సరాలలో మేము చూసినాం కానీ, ఉద్యమ సందర్భంలో చూసినాం కానీ, వ్యక్తుల పట్ల, వ్యక్తుల జీవితాల పట్ల హననం చేస్తూ జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి భాషను ప్రారంభించిన వాళ్ళు ఇవాళ గురిగింద నీతులు మాట్లాడుతుంటే నాకు బాధ అవుతుంది. ఎందుకు చెప్తున్నా, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రత్యర్థులు ఏమో మిసైల్స్ చేస్తే మేమేమో ఫైరింగ్ గంతం చేస్తే అది కాదండి. వాస్తవంగా నేను ఈ భాష మంచిదా, వ్యక్తుల పట్ల జీవితాల్లోకి తొంగి చూసి వ్యక్తులను రోడ్ల మీద గుంచింది, ఇది కరెక్టా రైటా అని నేను చెప్పట్లేదు. వాస్తవం కూడా ఇది మంచి పద్ధతి కాదు, రాజకీయాలకు ఇది పుడి స్టాప్ పెట్టాలి. కానీ ప్రారంభించిన వాళ్ళు ఎవరు, అంతకులు ఎవరు? వాస్తవంగా ప్రజల జీవితాలను పక్కకు పెట్టి వ్యక్తిగత రాజకీయాలలోకి మరి సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసి రఘునందన్ రావు అంటే ఆయన ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు, మంత్రిగా ఉన్న కొండా సురేఖ బలహీన వర్గాల బిడ్డ, పద్మశాలి బిడ్డ, భర్త మునురు కాపు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను కులాల గురించి ప్రస్తావించాను. కానీ ఆయన ఒక సందర్భంలో దుబాకకు వచ్చినావు కాబట్టి చేనేత బిడ్డగా నువ్వు ఉన్నావమ్మా, ఇక్కడ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తున్నా అని చెప్పి ఒకరు పెడితే, మరి వీళ్ళకి షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి, అంటే ఏంటిది అంటే కొండా సురేఖకు రఘునందన్ రావుకి ఏమైనా సంబంధం కట్టదలుచుకున్నారా? కొండా సురేఖకు లేకపోతే రఘునందన్ రావు ఏమన్నా వేరే రకమైనటువంటి ఉన్నదని చెప్పదలుచుకున్నారా? ఇటువంటి నికృష్టమైనటువంటి సాంప్రదాయానికి తెరలేపి ఇలా మొదలు కట్టి ముగిసాలకు ఎక్కుతున్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు తమను తాము ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఒక్కటే మాట మనం చేస్తున్నా, ఈ మంచి పద్ధతి కాదు. ఎవరైనా, మీరైనా, మేమైనా, మనకు అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. కానీ ప్రారంభం చేసి గిచ్చి గయ్యం పెట్టుకొని మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంత తారాస్థాయికి చేరిదో మనం ఆలోచన చేయాలి. ఒక ఆర్టీసీ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఆయన ఏమన్నారు? డ్యాన్సులు వేయొచ్చు, బార్లలో ఎగిరినట్టు మీరు కూరగాయలు తీసుకోవచ్చు, ఎన్ని మాటలు మాట్లాడిరు. ఇవన్నీ సమాజం మర్చిపోతుందా? నువ్వు ఇలా మాట్లాడుతున్నవే. మరి తను మాట్లాడేటప్పుడు ఈ కొండా సురేఖకు మరి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అని ఎందుకు ఆలోచించవు? ఇదేం పద్ధతిలో సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టదు అని చెప్పేసి నియంత్రించలేవు. నీ సింపతైజలు కాదు వారు. కానీ మళ్ళా ఇవాళ మొగని కొట్టి రోడ్డు మీదకి వచ్చి బొబ్బలు పెట్టి ఈ రకమైనటువంటి సంస్కృతి ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను ఒక్కటే మనం చేస్తా ఉన్నా, ఇవాళ అందరికీ, అన్ని వర్గాలకు నేను ఎందుకంటే మీరు ఒక టీవీ, ఈ ఛానల్ ద్వారా సమాచారం మెసేజ్ పోవాలి. కానీ ప్రారంభం చేసిన వాళ్ళు మీరు ఆర్పాలి. ఎవరైతే తెచ్చిపెట్టిందో ఇది మీరు ప్రజలకు ముందుకు వచ్చి చెప్పాలి. రేపు కొండా సురేఖ గారు ఈ విషయం పట్ల డెఫినెట్ గా స్పందిస్తారు. ఆమె ఏమంటారు, ఏం సంగతి అయినా. కానీ గుండెల్లోకి గాయం చేసి బాధపడి దుఃఖించే విధంగా ఈ రకంగా చేసి, మొన్న సబితమ్మని ఒక చిన్న మాట ఏదో మాట్లాడిరని చెప్పేసి ఏదో అంటే దాని గిచ్చి గాయం పెట్టుకొని గగ్గోలు పెట్టిండ్రే. సబితమ్మ ఏడ్చిందే. మరి అలాంటప్పుడు మా కొండ సురేఖ మహిళ కాదా? ఆమెకు బాధ ఉండదా, దుఃఖం ఉండదా, మనసు ఉండదా? ఆమె మహిళ కాదా? ఇవి ఆలోచన చేయకుండా టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ గొప్పగా శ్రీరంగ నీతులు, రామాయణాలు, మహాభారతాలు చెప్తున్నారండి వీళ్ళు. ఇది ఆలోచించాలి. ఒక కేంద్ర మంత్రి పట్టుకొని రండాలి మాట్లాడిన మీరు, వెధవలు, సన్నాసులు, దద్దవలు, ఇటువంటి నికృష్టమైన భాషను తీసుకొచ్చింది మీరు. తెలంగాణ ప్రజలు అసహించుకునే విధంగా మాట్లాడింది మీరు. ఇటువంటి వాళ్ళ మీరు ఇలా మాట్లాడేది సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు? రోజు చూస్తలేమా మేము? శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి ఒక సందర్భంలో ఇంటర్వ్యూ జరుగుతుంటే గౌరవ ఈనాటి శాసనసభ్యుడు ఉండి అలాంటి మంత్రిగా ఉన్న నువ్వు ఆమె త్యాగం చేసింది, పోరాటం ఏ ఊళ్ళో త్యాగం చేసింది? ఇటలీలా అని మాట్లాడతావు వ్యంగ్యంగా, పెద్ద మునగాల లెక్క. ఏమంటే భారతీయులు చేసుకొని భారతీయులకు పిల్లలు కన్నటువంటి ఈ దేశం కోసం 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వస్తే కొడుకులు చేయకుండా ఈ దేశం కోసం బలిదానం చేసి ఇందిరమ్మ త్యాగాన్ని పులిపుచ్చుకొని రాజీవ్ గాంధీ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో ఒక వితంతుగా ముందు దేశాన్ని నడిపించిన ఒక యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న మహిళ గురించి అసహ్యంగా మాట్లాడేటువంటి నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ అబ్బా గొప్పలు మాట్లాడుతున్నవే అంటే సినీ జీవితాలకు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడడం తప్పో ఒప్పో మనం చర్చిద్దాం. కానీ ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు భాష పట్ల కానీ ఇతరుల గురించి వ్యక్తిత్వాల గురించి కానీ అననం చేసేటప్పుడు మీకు మానవత్వం లేదు, దయ లేదు, జాలి లేదు.
మళ్ళీ ఇవాళ వచ్చి రోడ్డు మీద పడి, ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నాం మేము, ఏదైనా మా నాలుగు ఎట్టయినా ఉంటుంది అంటే మీరు ఏమండి ఆ ఖమ్మంలో రైతులని మీరు గొడవల ఏడుస్తుంటే అలా తీసుకపోయి జైలు వేస్తారు, వాళ్ళ కుటుంబాలు లేవు, వాళ్ళకి మహిళలు లేవు. అదేవిధంగా నేరాలలో పండబెట్టి ఒక్కొక్కరి కొడితే సంసార జీవితానికి ఆగమైపోయారు. మరియమ్మని నంపారు కదా డెత్ లో, ఆ మహిళ కాదు, వీళ్ళందరూ కాదు. ఒక మంత్రి మండలిలో అవకాశం ఇయ్యారు మీరు ఒక 5 సంవత్సరాలు, అప్పుడు మహిళలు గుర్తుకురారు. ఏంటంటే ఇప్పుడు మేము ఏంది గిచ్చి కయ్యం పెట్టుకొని బట్ట కాల్చి మీరేస్తే ఏదైనా వెళ్తుంది అనేటువంటి మాట ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి రాజకీయాలలో దయచేసి అధికారం ఉంది కదా అని అహంతో పోయే వాళ్ళకు తప్పకుండా ఈ ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరండి. కాబట్టి సరే ఇవాళ కొండా సురేఖ గారు బాధతోటి ఆవేదనతోటి, ఎందుకంటే ఇక్కడ ట్రోల్ చేస్తుంది, నీ యొక్క సాటి మహిళని నేను పని చేసుకుంటూ పోతుందా. ఇప్పుడు ఏమండి వాళ్ళ దాంట్లో కూడా మంత్రులుగా పనిచేసినారు, వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేసిన నేనేం కాదంటలేను, కానీ తప్పప్పుడు ఉంటాయి. కానీ దాన్ని రఘునందన్ రావు గారితో ముడికి పెట్టి ఇవి షాదీ ముబాకర్ ఓడిచ్చిర్రు అంటే ఏంటండి, ఆ మనిషి కాదండి, ఆ వ్యక్తిత్వం లేదండి, వాళ్ళ కుటుంబం లేదా, వాళ్ళ భర్త లేరా, మీ కుటుంబాలు లేవా, మీకు అక్కలు లేరా, చెల్లెలేరా అడుగుతుంది కదా. అందువల్ల ఒక మాట జారి ఉండొచ్చు. కాబట్టి నేను అది కరెక్ట్ అంటలేను, లేకపోతే ఆ విషయాన్ని నేను సమర్థించడానికి నేను ఇక్కడ ఏం డిబేట్ లో లేను. నేను కూడా ఒక పిహెచ్డి ఇచ్చిన స్కాలర్ ఒక మాట మనవి చేస్తున్నా, రాజకీయాల్లో ఇటువంటి భాషలు మొదలుపెట్టి ప్రజలని, తర్వాత నాయకులని, విలేకరులని, మీడియా వాళ్ళని కించపరిచిన వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటున్నా. ఓకే, ఒకసారి ఉమ గారి దగ్గరికి వెళ్దాం. ఉమ గారు, మీరు కూడా జెడ్పీ